హలో ఆల్, వెల్కమ్ టు జీవీఎం టాక్స్. టేస్టీ అయిన అరిసెలు ఎలా చేయాలో చూసేద్దామా? ఎన్ని బియ్యం ఇవి? కిలోకి ఎక్కువ ఉండయి తీస్తా. నైట్ అంతా నానబెట్టినా. నైట్ మొత్తం నానబెట్టినాను. మళ్ళీ నైట్ అంటే 5 గంటల నుండి నానబెట్టినాను. మళ్ళీ పండుకునేటప్పుడు ఒకసారి వాటర్ తీసేసి కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి పెట్టినాను. ఇప్పుడు మళ్ళీ 2 సార్లు కడిగి. సో ఇవి బియ్యం, నానబెట్టిన బియ్యం ఇట్లా ఆరబెట్టాలన్నమాట. 1 కిలో బియ్యము కొంచెం కిలోకి 1 గ్లాస్ ఎక్కువనే పోసుకోవాలా. పాకం మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే కలుపుకునేకైతే మళ్ళీ అప్పటికప్పటికే కావాలంటే ఎక్కడ నుండి వస్తుంది కాదు కదా. ఇట్లా ఒక 5 minutes పెడితే సరిపోతుంది. ఎందుకంటే మీద ఏమైనా వాటర్ ఏమైనా ఉంటే అది మొత్తం పోనీకి. అంతేనా? ఇక అంతే, జస్ట్ ఒక 2 minutes అంతే. ఇవే అన్నమాట. కిలో బెల్లము అని కొంచెం ఇది చేస్తున్నా. బెల్లమే, నల్ల బెల్లమా? ఇంత సరిపోతుందా? ఇంకింత మిగిలింది కదా? అంత మిగిలింది. కిలో బెల్లంకి ఇంత మిగిలింది. అంత చిన్న ముక్కలు చేయాలి దీన్ని. ఇంకా ఇవి ఇట్లా బెల్లము, అప్పుడు రాల్చుకున్న బెల్లంలో వాటర్ పోస్తున్నాయి. ఎన్ని వాటర్ పోస్తున్నాయి? 1 గ్లాస్. దాంతో 1 గ్లాసు. చిన్న మంట మీద పెడుతున్నావా? మిక్సీలోకి వేస్తున్నావా? మిక్సీకి వేస్తున్నా. మిక్సీ పట్టినాక ఇట్లా జల్లడ పట్టాలి. ఇది మొత్తం ఫైన్ పౌడర్. గాలి పోకుండా వత్తుతున్నావా? ఇట్లా పాకం వచ్చిందో లేదో ఇట్లా వాటర్లో పోసి చూసుకోండి. నేత పాకం. ఇది నేత పాకం. కలుపుకుంటూ గుప్పడి పోసుకొని కలుపుకోవాలా? అట్లా కాదు అవి మిక్స్ చేస్తా ఉంటే ఉంటలు ఏమి ఉండకుండా పోతాయి. ఇద్దరు పోసుకోవాలి. ఇది ఒకటి చేసుకుంటే కష్టం అవుతుంది. అంతేనా? ఇద్దరు అయితే జర మంచిగా ఉంటుంది. ఈజీ అయితే జల్దీ అయిపోతుంది. మిక్స్ చేస్తా ఉంటే గట్టిగా అవుతుంది. చాలే. పిండి మొత్తం పట్టింది. నెయ్యి పాకం ఎట్లా వేడి ఉంది కాబట్టి కలుగుతుంది. అంతేనా? నెయ్యి ఇష్టమానే? ఇష్టం ఉన్న వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేనా? ఇది కొబ్బరి తురుము. ఇవి ఇలాచీలు. తురుము కొంచెం తక్కువ పడితే ఇంకా కొంచెం తురిమి వేస్తున్నాం. అంతేనా? కొబ్బరి తురుము. పాలు పోసి నువ్వులలో కొన్ని పాలు పోసి. ఎందుకు అవి చేసేటప్పుడు అత్తుకోనికేనా?
ఇట్లా వేస్తే జర సో ఈడ బాండీలో నూనె పోసుకునే అనమాట. ఇట్లాంటి ఒక పేపర్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఏమో ఇది వస్తుందేమో అని పెడుతున్నాను. ఓకే. ఆయిల్ రుద్దుకోవాలి. ఇదిగో ఇట్లా అయింది. అప్పటికప్పుడు చేసుకుంటే మంచిగా ఉంటుంది, లేదంటే కొద్దిసేపు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అంతేనా? ఇది నూనె మరి ఎక్కువ కావాలా లేకపోతే కాగుతుంది? ఎక్కువగా అయితే మాడిపోతుంది. జర మీడియంగా అంత కావాల్సి వస్తే మీకు కొంచెం పిండి వేసుకొని చూసుకోవచ్చు. అంతేనా? సో ఇట్లానే అన్నీ చేసుకోవాలి. అన్నీ ఇట్లనే చేసుకోవాలి. ఫైనల్గా అయిపోయినాయా? అయిపోయాయి. మంచిగా ఉన్నాయి. తింటాను. మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నదా?